మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది. దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు. అలా కాకుండా 18 పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ, దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి 12 లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి, ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము, ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం 12 లగ్నాలకి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం. వృషభ లగ్నం వారికి వివాహం చేసేటప్పుడు ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనకి ఈ సప్తమ స్థానము 12వ స్థానం చాలా ముఖ్యమండి. మీకు సప్తమాధిపతి ఎవరవుతారంటే కుజుడు అవుతాడు, 12వ అధిపతి కూడా కుజుడే అవుతాడు. అంటే మీ జన్మజాతకంలో కుజుడి యొక్క పాత్ర ఎంత బాగుంటే అంత బాగుంటుంది. లేనట్లయితే కుజుడు గొడవలకు కారకుడు, పాడైతే బాగుంటేనేమో లీడర్షిప్ కారకుడు. కాబట్టి కుజుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో కావచ్చు, మీరు ఎవరినైనా వృషభ లగ్నం వారిని చేసుకునేటప్పుడు కానీ ఈ కుజుడు వెళ్ళి శని, రాహువు లేదా పాపకత్తెరలో ఉంటే ఏమవుతుందంటే, వివాహం అనుకున్న ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చూడండి, అమ్మాయికో అబ్బాయికో బాబు నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాం అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి చూసారా, ఆ రకంగా వెళ్తూ ఉంటుంది. ఈ కుజుడు 12వ అధిపతి 7వ స్థానాధిపతి అయినందుకు ఇక్కడ కేవలం వివాహం చేసుకునేటప్పుడు మాత్రమే కాకుండా వివాహం అయిన తర్వాత కూడా అవుతూ ఉంటాయి. అప్పుడు మరి ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ప్లస్ దీంతోపాటు ఈ కుజుడు వాళ్ళ జన్మజాతకంలో మీరు ఎవరినైతే వివాహం చేసుకోబోతున్నారో వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి శుక్రుడు కనుక కొంత కనెక్ట్ అయినట్లయితే మరలా వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి కాంబినేషన్స్ బాగుంటాయి. అయితే దీనికంటే ముఖ్యంగా నేను మీకు చాలా వీడియోలో చెప్పాను ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే మనసు యొక్క కంపాటబిలిటీ కలుస్తుందని. అదేవిధంగా ఇక్కడ లగ్నం ఎంత బలంగా ఉంది, మీరు ఇప్పుడు వృషభ లగ్నం వారు చేసుకుంటున్నారు, లేదా మీరు ఒక వృషభ లగ్న జాతకంలో చేసుకుంటున్నారు అనుకోండి ఉదాహరణ. అప్పుడు వారి యొక్క శుక్రుడు, మీదైతేనేమో మీ శుక్రుడు, వారైతే వారి యొక్క శుక్రుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడో చూసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా శుక్రుడు వివాహానికి కారకుడు. బలహీనపడ్డాడు అనుకోండి శుక్రుడు, వివాహ సంబంధించిన విషయంలో అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదో చేసుకున్నామంటే చేసుకున్నాం. కొంతమంది అంటుంటారు చూసారా, అంటే వివాహం చేసాం కానండి అవతల వాళ్ళు ఎందుకు అంత రెస్పాన్స్ సరిగ్గా లేదు, ఏదో ఇష్టం లేనట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే శుక్రుడు పాడైతే అటువంటి సింటమ్స్ పెరుగుతాయి. మరియు దీంతోపాటు సప్తమ స్థానంలో ఏ ప్లానెట్ వచ్చి కూర్చుంది అది పాడైతే ఒక రకంగాను, పాడకపోతే ఒక రకంగా ఉంటుంది. రవి వచ్చి కూర్చి పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణ మీ వృషభ లగ్నానికి రవి వచ్చాడు, బాగుంటేనేమో జీవిత భాగస్వామి వచ్చినప్పుడు అసార్ట్స్ వస్తాయి, బాగోకపోతే అసార్ట్స్ మూలంగానే గొడవలు వస్తాయి. 3వ అధిపతి వచ్చి అక్కడ కూర్చున్నాడు వృషభ లగ్నానికి సప్తమంలో, నీచ స్థానం చంద్రుడిది అక్కడ, కాబట్టి మనస్పర్ధలు ఎక్కువగా వస్తుంటాయి. మరి ఆల్రెడీ చేసేసుకున్నామండి అప్పుడు ఎలాగా అంటే బియ్యం దాన్ని ఇస్తూ ఉండాలి. గురువు అయితేనేమో మంచి గైడింగ్, కాకపోతే ఇక్కడ అష్టమాధిపతి అయినందుకు గురువు కొంచెం ఇంకేదైనా శని యొక్క దృష్టి ఉంటే ఇంకొంచెం లేట్ అవుతుంటుంది. ఆ రకంగా అది కేవలం ఉన్న గ్రహం కాకుండా ఆ గ్రహాధిపతి ఎలా ఉన్నాడు. ఇప్పుడు మీకు 2వ స్థానాధిపతి పంచమాధిపతి వృషభ లగ్నం వారికి బుధుడు అవుతాడు. ఈ బుధుడు బాగుంటే సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరుగుతుంది. బుధుడు పాడయ్యాడు, అప్పుడేంటి, బుధుడికి సంబంధించిన బలాన్ని పెంచుకోవాలి. అంటే వివాహ జీవితం అనే ఒక జర్నీని మీరు చేసేటప్పుడు బుధబలం పెంచుకోవాలంటే బుధుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము, విష్ణు సహస్రనామాలు శ్రవణంగాని పఠనంగాని చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వివాహ జీవితం, సంతానము, కుటుంబ స్థానాలు బాగుంటాయి. మరి కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే అలాగా
వారిద్దరికీ సెట్ అయిందండి, అయినా సరే గొడవ వస్తుంది అంటారు. దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో, మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా తెలుసుకోవాలి? పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాధిపతి మీద, సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు. చేసుకుంటే దాని ఫలితం వస్తుంది. అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు. కుజుడికి కేంద్ర కోణాల్లోని, ముఖ్యంగా కోణాల్లోని, అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది. మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికి అంటే ఇప్పుడు ఇద్దరికి సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి, అప్పుడు బాగుంటుంది. అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి, అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది. వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు. దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు, చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి? స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గ్రాసము, తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే. స్త్రీలైతే గోవులకి, దేశీవాలి గోవుకి కందులేమో దానం ఇవ్వచ్చు. గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్, బెల్లము తినిపించండి గోవులకి. దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాటి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయే నమః. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది. అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి. అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్య అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం. అంటే రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు, చంద్రుడైతే బియ్యము, కుజుడైతే కందులు, బుధుడైతే పెసలు, గురువు అయితే శనగలు, శుక్రుడైతే బొబ్బర్లు, శని అయితే నువ్వులు, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు. ఈ రకంగా దానం ఇవ్వవచ్చు. లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్యభగవాను ఆరాధించడం, రవి అయితే, చంద్రుడైతే అమ్మవారు, శుక్రుడైన అమ్మవారికి చేసుకోవచ్చు, గురువు అయితే దత్తాత్రేయుడు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, రాహు, దుర్గా, కేతు వచ్చేసి గణపతిని. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. బుధుడైతే విష్ణువుని. అంటే అది యాక్టివ్ అవుద్ది. మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం. ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని 12వ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి, మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా, ఇవి చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ సమయం. సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.